ఏమైనా ఆ వీడియో తీసేయి, ఆ వీడియో తీ మీరు వేసుకో. నాడు నేను మేరా టెన్షన్ అరే కెమెరా వల్ల కొడతా తీసేది. చెప్పు ఏడా నాడు ఏం చేయాలా చెప్పు. చిన్న వీడియో ఏం చేయాలా దా కట్ చేద్దా. జయరామా తమాషా ఎత్తురు జయరంటే అప్పటికెళ్ళి కట్ చేయమని చెప్పి నేను చెప్తున్నా, నేను వేరే టెన్షన్ లో ఉన్నా అని. ఏంది ఏమన్నావు అన్న రెస్పెక్ట్ ఇస్తుంటే వాగి మాట్లాడుతున్నావు అన్న, వాగి మందు మాట్లాడుతున్నావు అన్న. ఆగన్నా అన్న. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ హర్ష. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, అంటే ఖుషి బర్త్డే అయింది అండ్ దాని నెక్స్ట్ డేనే దివ్య బర్త్డే కూడా అయింది. కానీ మనం ఎందుకు చేయలేకపోయినాం అంటే మీకు తెలిసి ఇప్పుడు మీకు పెడతాను అంటే నేను బోనాలు చేసిన ఆ రోజు మొత్తం మా ఫ్యామిలీ వచ్చింది, ఖుషి వాళ్ళు కూడా వచ్చి అందరు ఇక్కడనే ఉండే. అంటే వాళ్ళ కేక్ అయితే కోపించినాం కానీ అది వీడియో చేయలేకపోయినాం కొంచెం బిజీ షెడ్యూల్లో. అందుకనే దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ మీకు చూపించడానికే నేను ఇప్పుడు ఈ వీడియో అనేది పెట్టిన. సో చాలా మంది కూడా అంటున్నారు కమెంట్లో ఖుషి బర్త్డే చేయలేదు, స్టోరీలు పెట్టలేదు అదే అని మాట్లాడుతారు. కానీ ఆ రోజు ఫుల్ బిజీ ఉండే మేము, అంటే ఖుషి కూడా బిజీ ఉండే, మాతోనే ఉండే రాత్రి 11 వరకు మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉండే, దివ్య కూడా ఉండే. సో అందుకే మేము అనుకున్నాము నెక్స్ట్ డే చేద్దాము బర్త్డే అని చెప్పేసి. సో ఇప్పుడైతే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన, ఆ సర్ప్రైజ్ అయితే మీకు చూపిస్తా. సో వాళ్ళకైతే పిలిచేసిన, ఆల్రెడీ వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ కేక్ అన్ని రెడీ చేసి పెట్టినాము. పాప్స్ కూడా వచ్చిన తర్వాత అంటే 9th ఖుషి బర్త్డే ఉండే, 10th దివ్య బర్త్డే ఉండే, రెండు కలిపి మేము ఇప్పుడు ఒకటే దాంట్లో చేస్తున్నాం. వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా తీసుకున్నా, అదేంది మీకు చూపిస్తా ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యు, ఆల్ ద బెస్ట్ పలికే అందమైన కళ్ళు. చెప్పాలా మనసే రాదన్నా నీకు, వీళ్ళకి చెప్పుకోమన్నా వీళ్ళకి అసలు మనసే రాదు. సో కేక్ కట్ చేస్తావా అయిపోయింది అంతే. మీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అంటే ఈమెకు ఆల్రెడీ చెప్పినా నేను, ఆ రోజు కేక్ కూడా కోపించినాము. సో మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. సో మీకు ఆ రోజు అంటే వీడియోకి అందరూ అంటున్నారు ఆ ఖుషి బర్త్డే వీడియో, దివ్య బర్త్డే వీడియో అని అందుకు చేస్తున్నాము. ఎందుకన్నా బర్త్డే కన్నా వీళ్ళు కొట్టడమే వేస్ట్ రా నాయన, కొట్టడమే వేస్ట్ రా నాయన అంటే ఫస్ట్ మీకేముంది గిఫ్ట్, మీకేం కావాలి? వద్దు ఇవి వద్దు, ఇవి ఇంకా ఇవి మాట్లాడద్దు. నువ్వు చెప్పు సరే ఇంకో ఆమెకు నేను చాలా నేను ఒకటి తీసుకొస్తా. ఒకటే కేక్ ఉంటే ఏం కాదు. అరే ఇట్లా నీకో సర్ప్రైజ్ ఇస్తున్నా, ఇట్లా కళ్ళు మూసుకో ఫస్ట్. నీకో సర్ప్రైజ్ ఇస్తున్నా, ఇగో కళ్ళు మూసుకో. ఒకటే తెచ్చామా ఖుషికి? నేను ఉన్నా అన్నది కదా ఖుషి, ఇంకే సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం రాదు. ఆమెకు నేను చాలా అన్నది కదా ఒకసారి వచ్చేసి ఉన్నాను కదా చాలా. ఇప్పుడు ఆమె ఏమంటే టెడ్డి పేరు ఆమె ఇంటికి పట్టుకుంటుంది, నువ్వు కూడా ఇంటికి వెళ్ళరా. సరే అడుగు ఫస్ట్ అది పోయి వేసుకోరు ఫస్ట్. ఎందుకలా ముఖం అట్లా పెడుతున్నావు అలా అంటే ఎందుకని అంతా కాదు. సరే కేక్ అయితే సరే ఇది వేసుకో, ఇది వేసుకో, ఇది వేసుకుంటా. ఇదేం బర్త్డే గర్ల్ ఇట్లేస్తుంది, అలవాటు అయిపోయింది ఉండదు ఇట్లే. అరే ఇస్కే అలీ దమ్ మస్త్ కలందర్ ఇస్కే హ్యాపీ రిపై నేను ఉన్నా అన్నావు కదా, నేను ఉన్నా అన్నావు కదా.
చాలా అని చెప్పి ఇట్లా తయారవుతాను నీ మనసు చాలా తెల్లది కాబట్టి జరుగు అంతే దివ్య నీకోసం వేసుకో దివ్య రాను అందుకని అంటారు ఏ అమ్మాయికైనా గిఫ్ట్స్ ఇంపార్టెంట్ మనుషులు కాదు ఓన్లీ మాటలకే మాట్లాడతారు ఇంపార్టెంట్ అది దాన్ని తప్పు చేయకపోతే వచ్చేస్తారు వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి వెళ్ళిపోతారు అంతే ఏం చేస్తాం పట్టుకో చాలా ఏదైతే పట్టుకో మనకి ఇద్దరు వస్తుంది చాలా తప్పు నువ్వు చేస్తున్నావు తప్పు బుజ్జికొండ లాంటి పిల్ల నకొండాయనే స్వీట్ స్వీట్ చేతులు ఇగో నీ బర్త్డే కాదు రోజు కొట్టేస్తాను నేను కూడా చెప్తున్నా సరే ఇంకో సరే వదిలేసి ఇంకో ఈమె సిల్వర్ నువ్వు గోల్డ్ కదా గోల్డ్ నువ్వు ఎందుకు గోల్డ్ వేసి నాకు సిల్వర్ తెచ్చినావు అయ్యా మస్తుంది కుళ్ళు రైట్ అన్న పుట్టిన తప్పు నీకు కూడా ఉంది గిఫ్ట్ ఏడవకు అరే తీసుకురా నీకు కొంచెం ఏ ఏందిమే ఇట్లా చేస్తుంది ఇగో నీకు ఇంకా పెద్దది తీసుకొచ్చిన చాలా అంటే గైస్ ఇప్పటిదాకా మొన్న అరే నీకు కూడా ఉంది కదా చూడు కట్టప్ ఏం చేసిందంటే ఇట్లా 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 మెసేజ్ పెట్టిండు హ్యాపీ బర్త్డే బర్త్డే చేసి చెప్పిండు తప్పు ఏమున్నదబ్బా ఖుషికి ఎందుకు చెప్పలేదు అంటే వీడియో కాల్ చేసిండు మళ్ళీ చెప్పలేదు సరే విషయాలే నాకు బీపీ లేపకు సరే ఈ గిఫ్ట్ నీకు కుళ్ళు అవుతుందా పట్టుకో పట్టుకో పక్క కొట్టుకో పట్టుకో సరే ఇప్పుడు ఏం చేస్తావు అంటే కట్ చేయి సో గైస్ ఇంకా ఇంకొక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంది వీళ్ళకి కానీ ఇప్పుడు కాదు అది నేను ఇప్పుడు మనకి నెక్స్ట్ బోనాల రోజు ఏమైంది మా ఇంట్లో ఎట్లయింది ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలు ఉన్నాయి సో దాని తర్వాత వీళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇస్తా ఇక్కడ ఈ 2 టెడ్డీ బేర్లు ఎందుకు తెచ్చినా కూడా నేను చెప్తా సో అంటే ఇప్పటిదాకా ఏమైందంటే నాకు తెలిసిన అన్న వాళ్ళు ఒక టెడ్డీ బేర్ అయితే చిన్నది తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టగానే వీళ్ళు ఇష్టంగా చూసిరు దాన్ని ఇష్టంగా చూసిరు అండ్ నెక్స్ట్ ఏమన్నదంటే నాకు చిన్నప్పుడు ఒక టెడ్డీ బేర్ ఉండే దాన్ని ఇప్పుడు మిస్ అవుతున్నాను మాట్లాడినందుకు టక్మని నేను ఇమీడియట్ గా మన వాళ్ళకి చెప్పి ఇది పెట్టే వెనకాల పెట్టేది కడిగి ఫస్ట్ వదిలే సరే అటు పెట్టు సో అన్నా కేక్ కేక్ కట్ చేయమంటావా అన్నా ఏమైందా Bumba diga diga. Bumba diga diga. ఆ వీడియో తీసేయి ఆ వీడియో తీ మీరు వేసుకోరు ఏమైందన్నా మొన్న నువ్వే వెళ్ళిపోనే సిగరెట్ తాగుతుంది ఉంది అది తీసేది ఏమైంది ఏం చేస్తావు నేనేం చేయను నువ్వు వేరే టెన్షన్ ఉన్నా మీరు చేసుకోరు కేక్ గోపి చేసుకోరు నాడు నేను వేరే టెన్షన్ అరే కెమెరా వల్ల కొడతా తీసేది తీయన్నా అట్లాడు నాడు ఏమైందన్నా వేరే టెన్షన్ లో ఉన్నా హర్ష అందుకు మీరు చేసుకోరు నేను ఏమన్నా అంటున్నానా మీరు చేసుకోరి ఒక్కసారి రా అన్న ఏడికి రావాలా చేసుకోరి ఏం చేయాలా నేను వేరే దాంట్లో ఉన్నా హర్ష మీరు చేసుకోరి అంటారు హే చేరాపో కేక్ అని కట్ చేయి ఓ నేనెందుకు కడి చేసుకుంటారు చేసుకోరి నేను ఏమన్నా అంటున్నానా రా అన్న అన్నా ఒక్కసారి నువ్వు హర్ష మీరు కట్ చేసుకోరు హర్ష నేను రాను అన్నా వచ్చినావు కదన్నా నేను ఉండాలా ఇడికి వెళ్ళి పోవాలా అరే వద్దమ్మా అట్లా ఎందుకు మీరు చేసుకోరి అంటున్నా కదమ్మా మీరు చేసుకోరి అన్నాను రావచ్చు అన్నా అరే నేను రావచ్చా నేను నాకు ఎప్పుడు చేస్తురా చేస్తురు కదా చేసుకోరి ఇప్పుడు ఏదో టెన్షన్ తో వచ్చినా నేను
లే మీరు అన్న చేసుకోరి. హర్ష మాట్లాడు ఇంటలేడా కిరాకులు ఏమంటుండు ఫోన్ చేయడానికి రమ్మను ఇడికి వచ్చి మాట్లాడమని చెప్పు. ఇడికి వస్తే మాట్లాడుతా అన్నాడు కదా, ఇడికి రమ్మను వచ్చినా అని చెప్పు. ఫోన్ చేయి. ఏమంటుండు ఈడికి రమ్మను, ఈడు ఉన్నా ఈడికి రమ్మని చెప్పు. అరే మీరు చేసుకోరి అన్నా, నేను హర్ష వద్దు అన్నా, నేను నాకు బీపీ అవుట్ ఉంది, ఆగు, నాకు వేరే లొల్లిలో ఉన్నా నేను. పో నువ్వు చేసుకో పో అన్న, పో చేసుకోపో, కాదన్న పో ఒక్కసారి చేసుకోపో. అన్న వాళ్ళ కోసం రాన్న ఒకసారి అన్నా. చేసుకోపో అన్న. హర్ష హర్ష నేను వేరే టెన్షన్ తో వచ్చిన. హర్ష ఏం చేయాలా? కేక్ కట్ చేయాలా? ఏం చేయాలా చెప్పు. ఏడా నాడు ఏం చేయాలా చెప్పు. చిన్న వీడియో కన్నా ఏం చేయాలా? దా కట్ చేద్దా. దా కట్ చేయి. కర్రా ఓ నీ బర్త్డే ఓ ఇక్కడ రామా, ఇక్కడ కట్ చేయి. తీరు వీడియో తీ, కట్ చేయి, కట్ చేయి. మళ్ళా చాకు లేదు ఎందుకు? కట్ తీసుకో ఇద్దరు. జయరమ్మా తమాషా చేస్తురు జయరంటే అప్పటికెళ్ళి. అరే ఏంది కొంచెమైనా చెప్తే వినాలా? చేయమని తమాషా ఎందుకు చేస్తురు? కొట్టించుకునే దాకా ఉంటారు మీరు. వేరే టెన్షన్ లో ఉన్నా మీకు అంత అనం చెప్తున్నా, మళ్ళీ అదే చేస్తురు. పట్టుకునేసరికి ఏమైందన్నా? ఫోన్ చేయి సాయి, ఫోన్ చేయన్నా కదా, చేయి. ఏడున్నా రమ్మను వీడికి. హీరోకి ఏం కాలేదు. రమ్మను వీడికి. వస్తున్నాను చెప్పు. ఏడో వడ్లు ఏమైంది? వదిలేసి ఏం అన్నాను వదిలేనా పని చేసి. హలో రా, ఇడికి వచ్చినా రా, మళ్ళా ఇడికి వచ్చినా క్వార్టర్స్ లోనే ఉన్నా, ఇడికి రా, ఇడ మాట్లాడదాం. ఇంటి దగ్గరనే ఉన్నా నేను, మీ ఇంటి దగ్గరనే ఉన్నా. ఏడున్నావు రా, ఇడికి రా, మాట్లాడదామన్నావు కదా. అవును, అంత లేనప్పుడు ఎందుకు మాట్లాడాలా? ఏదో పరిశ్రమలో ఉంటాను. నేనేం చేసిన దివ్య ఆయన నాకేమని తెలుసా మళ్ళా మీ ఇంటి దగ్గరనే ఉన్నా. ఇడికి రా, కజ్జి మీ ఇంటి దగ్గరనే ఉన్నా, ఇడికి రా. ఏమో ఏదో గొడవ అయింది చెప్పొచ్చు. ఏడా? ఏదో ఆ రోజు గొడవ అయింది ఆయనతోనే అయింది. రమ్మన్నావు, నేను వచ్చినా. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఇట్లా ఉండాలా? కొన్ని వాటర్ తెచ్చుకో రమేష్. తప్పు మరి ఏంది? కట్ అన్న నేను చేయమన్నప్పుడు ఏం కట్ చేయాలి. చేయలేదు అన్న. 2 నిమిషాలు ఎట్లా కట్ చేసి చెప్పు. నేను 2 నిమిషాలు ఎందుకు? 2 నిమిషాలు కట్ చేయొచ్చు. అరే ఇద్దరు అప్పుడే చెప్పినా నేను కట్ చేయమని, అప్పుడే చెప్పినా. ఈ ఏడ్చుడు గీడ్చుడు ఎందుకు? ఈ తమాషా ఎందుకు? మీరు కట్ చేయమని చెప్పి నేను చెప్తున్నా, నేను వేరే టెన్షన్ లో ఉన్నా అని. చేయనప్పుడు చేస్తే అయిపోతాయి కదా. వీళ్ళకి హర్ష, వీళ్ళకి పంపించే, ఇప్పుడు కొట్లాట అవుతుంది. వీళ్ళకి పంపించే. ఏ నడు, ఇంటికి నడు. బర్త్డేలు ఎప్పుడు ఉన్నాయి? ఎప్పుడు చేసుకుంటారు? బోనాలు ఉండే అన్న, అవువా, బోనాలు ఉండే. ఆ రోజు రాత్రికి చేసేస్తే అయిపోతుండే కదా. చుట్టాలు ఈ వచ్చి టైం రాత్రికి ఏం అవసరం వాళ్ళకి? 4-5 రోజులు తిరుగుతారా రాత్రి పూట? అన్న అంత చోళల్లో ఆడ ఇడ పోయింది అన్న. చెవులలో ఇంకా ఎందుకు? అప్పుడే కడి చేస్తే అయిపోతుండే కదా. మళ్ళా ఏం నిమిషం కడి చేయనికి ఉంటే బాగుంటుంది. ఏముంటే బాగుంటది? నేను వస్తున్నా అని తెలుసా ఏంది ఎవరికైనా? మళ్ళా నేను ఉంటే బాగుంటుంది. అన్నిటికీ బాగుంటాయా ఏంది? కొన్ని సిచ్యువేషన్ నా వేరే లొల్లిలో వచ్చినా నేను. ఇప్పుడు వెళ్ళిపోరి, కొట్లాట అయితే పంపించే వాళ్ళకి. అరే ఏయ్, పోయి సిగరెట్ తీసుకురా. ఇంకేంది? నాడు జల్దీ నాడు అన్న పంపించేయమంటు మిమ్మల్ని జల్దీ. వద్దు ఇక బాధపడు, అవన్నీ లైట్ తీసుకో, ఏం కాదు. నడురి ఎందుకు ఏడుస్తున్నావు? అయినా బయటికి పంపించేయమంటున్నా, ఇంటలేడు. నడు ఫస్ట్, నాడు
నడు, నేను చెప్పేది నడు. అరే నన్ను కడుక్కొని దివ్య చెప్పేది నువ్వు అన్న, నీళ్ళు తర్వాత ఇప్పుడు నువ్వు అజ్జయ్యకు నువ్వు నడు, ఫస్ట్ నువ్వు నడు అన్న. అర్థం అయితలే హర్ష, నీకు అర్థం అయితలే. పెట్టేసి నడు, కిరాక్ అవుతున్నాడు అవసరంగా. ఎవరు పిలిచిరు? నేను ఎందుకు పిలిచినా? అన్న మంచిగా ఉంటే నడు, నువ్వు అన్నట్టు వెళ్ళిపోరు ఫస్ట్. అన్నట్టు అందరం అదే అనుకున్నాం, నాకేం తెలుసు ఇట్లా అవుతుంది. నన్ను ఎప్పుడు బర్త్డే చేసుకోలే కదా హర్ష. కరెక్టే నడు, నువ్వు ఫస్ట్ నడు, వెళ్ళిపో. మీరెందుకు అన్న ఇటు పంపిస్తున్నా. ఏంది ఏమన్నావు రా? ఏంది ఏమన్నావు? ఏమైందా అన్న? అన్న కాదు, ఏం లేదు, ఇప్పుడే చెప్తున్నా. ఫోన్ చేస్తా మాట్లాడి చెప్పినా నీకు ఏంది కలుస్తాను అన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతున్నావు. మళ్ళా నువ్వు ఎట్లా అడుగుతావా నాకు? నువ్వు ఏడుంటావా? నాకెట్లా అడుగుతావు నువ్వు? అరే చెప్పినా నీ కూడా ఈ వీడియోలో చూసినానే నేను మాట్లాడుతున్నా, లేకపోతే మాట్లాడకపోతున్నా. నేను ఓవర్వా నాకు అడుగు నీకు వాగి చిన్నప్పుడు కూడా వాగి. అరే, అన్న రెస్పెక్ట్ ఇస్తుంటే వాగి మాట్లాడుతున్నావు. అన్న వాగి మందు మాట్లాడుతున్నావు. అన్న ఆగనా అన్న, అన్న వద్దన్నా ఏం అన్న చెప్పి. అరే అన్న వెళ్ళిపోరామన్న, ఎందుకన్నా ఇది? అరే అన్న వాగి మాట్లాడకని చెప్పు, మాటలు మంచిగా మాట్లాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మనిషి మాట్లాడుతున్నా నువ్వు. హ్యాపీ బర్త్డే అంటే ప్రాంక్ వీళ్ళకే వచ్చా, మాకు రాదా? అర్చా ముఖం చూడు రాడా అన్న ఈయన పరిస్థితి ఏంది మళ్ళా? ఈయన మనమే సెట్ చేస్తాం. అసలు యాక్చువల్ ప్రాంక్ వీళ్ళ మీద అయింది. చూసి రా ఇట్లా భయపడుతున్నారు. జల్లి కేక్ తీసుకొని వచ్చిన. ఏంటంటే యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఎట్లా చేసినా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం జీవితంలో ఏడుస్తురు. అయ్యా ఎందుకు ఏడుస్తాడు అయ్యా? సో బర్త్డే రోజు మనం బర్త్డే గిఫ్ట్ ఏడిపించినాం అనమాట. ఎందుకన్నా అట్లా భయపడిస్తావు? ఎంత భయపడ్డాం మేము, నిజంగా ఏమైనా అవుతుందని. దీనికే వీళ్ళు ఇంత భయం పడ్డారు అంటే అచ్చ ఎన్ని రోజులు ఎన్ని నిద్రలు లేకుండా భయం పడ్డాడు మీ గురించి. అప్పుడు మళ్ళీ దానికి ఎవరు చెప్తారు? ఇద్దరు ఏడుస్తారు. ఆమె ఏడుస్తలేదు. ఇది ఏం లేదు, ఇది ఆఫ్టర్ ఆల్. అందుకే నేను ఖుషిని కొట్టలేదు. దివ్య ఎందుకు కొట్టినా అంటే రివెంజ్ అని చెప్పి ఇట్లా చేసిన అనమాట. నువ్వైనా ఇంకా కారం వేసినావు అని కళ్ళలా. ఈమె ఈమె రియల్ గా ఏడుస్తుంది, ఈమె యాక్టింగ్ చేస్తుంది. అన్న నువ్వు అరే ఎందుకురా పాపం రే దాదా అరే అట్లా నిజంగా ఏడుస్తుంది. అట్లా వీడియోనే అట్లా అట్లా వేయద్దు. వీడియోనే అగో ఇది. ఎందుకురా రే మనీగా ఎందుకురా? రియల్ గా ఏడుస్తుందా? లేదు. సో గైస్ ఇవన్నీ యాక్టింగ్ అన్నమాట. సిగరెట్ తాగింది అవన్నీ చేసేది మళ్ళీ నాకు తిట్టగల. అదంతా వీళ్ళు నిజం నమ్మాలని నేను సిగరెట్ తాగేది అవి సెట్ చేసిన అనమాట. సాయి దగ్గర నుంచి సిగరెట్ తీసుకున్నా నేను. నా పేరు జిజ్జ దగ్గర నుంచి సిగరెట్ తీసుకున్నా. ఆ లైట్ సీన్ అనేది తాగుతాడు. నవ్విరు. సో గైస్ రివెంజ్ ఎట్లుంది మీరు చెప్పు. హర్ష బదులు మనమే రివెంజ్ తీసుకున్నాం అనమాట. లేకపోతే ఖుషిని కేక్ కొట్టేటో నేను. ఏమైంది నిజంగా అనుకోరా? ఎట్లా అనిపించింది మీకు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నిజంగా అనుకున్నా అన్న నేను. లేదురా ఆమె నిజంగా ఏడ్చిందిరా మనీ. నిజంగా ఏడ్చింది. 200 అయ్యో కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తుంది. సో గైస్ ఏడుస్తుంది అన్న, సారీ ఏమనుకోద్దు. ఈమె ఏడుస్తలేదు, ఈమె ఏడుస్తుంది నిజంగా. సో రివెంజ్ అయితే మీరు చూసి కదా. సో మా ఊళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలంటే 10 సార్లు ఆలోచించాలా. కారం రుద్దిరు, చెడ్డీలో కారం వేసిరు.
ఇది అయిపోయింది చాట్ ఇది. మీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తాలే. అయితే ఏమైందంటే వీళ్ళు ఇట్లా వేసిరు అనమాట, కష్టపడి కప్పులు మ్యాచ్లు ఎంతో కష్టపడి, అంటే అట్లా అంటే ఖుషిని కూడా ఒక కేక్ కొట్టాలమ్మా అట్లా అని చెప్పి. అరే ఈ బొమ్మలు ఎవరు తెచ్చిరు? అలాగే తెచ్చుకున్నాను. ఇగో చూడు రే, మాకు ఏం తేలే. ఇగో ఇగో వీళ్ళ గురించి, అమ్మాయిల గురించి చెప్పినా కదా, ఎక్కడలే పైసలు లేకపోయినా కానీ పైసలు తీసుకొని వస్తారు, లాస్ట్ లో పక్కన వేసి వదిలేస్తారు. లాస్ట్ లో ఇగో పరిస్థితి. అరే కేక్ సో గైస్ చూడుర్రి ఎట్లా అయిపోయారు. ఇగో బర్త్డే అంటారు కదా, అయ్యో అరే మొత్తం తీస్తున్నారు. సో గైజ్ ఏమనుకోద్దు, రివెంజ్ అసలు ఆడపిల్లలకు మనం ఇట్లా ఏమన్నమాట. సో కేవలం ఒక రివెంజ్ గురించి మీ అందరికి, అంటే ఎప్పుడు దివ్యాని తీసేరు, ఈ ఛానల్ నుంచి తీసేరు అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు కదా. సో అట్లా అని చెప్పి ఒక చిన్న రివెంజ్. ఈడికి చెల్లు, హర్షాది చెల్లు, ఈమె చెల్లు అనమాట. సో ఈడికి ఏం కొట్లాడుకోకండి. రోజు కూడా ఎవరైనా చెప్తారంటే ఏంది బండి దివ్యకి అస్సలు పడదు, ఎందుకంటే టామ్ అండ్ జెర్రీ ఉంటుంది షార్ట్. బర్త్డే రోజు ఎవరైనా అసలు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. అరే ఆమె పెండ ఎందుకు వేసినవురా నెత్తి మీద? బర్త్డే రోజు నెత్తి మీద పెండ పెట్టుకురా కూర్చి. తమ్నెల్ డై పెట్టుకుంది రివెంజ్ తీసుకున్నా, ఇమ్రాన్ అన్న రివెంజ్ తీసుకున్నా, దివ్య పైన ఆనందం పడ్డ హర్ష టైటిల్ పేరు. పెండ మంచిదే, ఆర్గానిక్ అది. జల్లి ఇంకా గిఫ్ట్లు ఉన్నాయిదా? జల్లిరా. సో గైస్ మీ అందరికి గిఫ్ట్లు చూపిస్తా, వాళ్ళందరికి ఏమేమి తెచ్చినా ఇవన్నీ చూపిస్తారా. సో వీళ్ళ గురించి అయితే గిఫ్ట్లు అయితే నేనైతే తీసుకొని వచ్చిన అనమాట. సో వీళ్ళందరూ షాక్ అవుతారు, వీళ్ళ లైఫ్ లో కూడా ఎప్పుడు అనుకోలేదు అట్లాంటి గిఫ్ట్లు అయితే మనమైతే తీసుకొని వచ్చినాం. వీళ్ళు ఇప్పుడు మళ్ళా జీవితంలో ఇట్లాంటి అన్న ఇంత మంచి గిఫ్ట్ ఇస్తాడా అని అనుకోరు వీళ్ళు. అట్లాంటి గిఫ్ట్లు అయితే నేను తీసుకొని వచ్చినా. దా జల్లిరా కింద పట్టుకోరి. సో వీళ్ళ గురించి మనం గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట. సాయి ఇందాక ఏం చేసిండు, ఆడ చర్చి దగ్గర నుంచి కొట్టేసి అవన్నీ నీవి, ఇవన్నీ నావే అనమాట. అన్ని కలిపి ఒకటే ఉంటది అనమాట. సో ఎందుకంటే మంచి మంచి అవార్డులు అన్ని నాశనం చేసిరు అట్లా అని చెప్పి. సో వీళ్ళు ఎంతో కష్టపడి హ్యాండ్ బాల్ గేమ్ ఆడి అది చేసి కప్పు తీసుకొని వచ్చిన కప్పు వీళ్ళు పాటలు వేసి ఇదే లొకేషన్ లో పెట్టారు. అట్లా సతాయించిరా. దాని వెనకాల ఎంత కష్టం ఉంటది, ఎంత మంది ఒక టీం కష్టం ఉంటది. ఆ టీం కప్పు కూడా వీళ్ళు నాశనం చేసారు. సో అట్లా అని చెప్పి రివెంజ్ అయితే కేక్ అయితే సాలిడ్ పడ్డది, డేంజర్ పడ్డది కేక్. లోపల మళ్ళా ఖుషి ఉంటాడా, అగో పామ్. ఫైనల్ అయితే మీరు చూస్తారు కదా, దా కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కొంచెమైన లేదా నీకు జాలి దయా సింపతి? సూపర్, నైస్ షాట్. సమానం ఉండాలా, ఇద్దరు సమానం.
సమానం ఉండాలా సమానం ఉండాలా సమానం ఉండాలా హర్ష పోనీలే ఇప్పుడు బయట పెడుతుంది అనాలి చూడండి ఎట్లున్నారో ఆ కిరీటాలు పెట్టుకుని రివెంజ్ పోయిందేమో కానీ నాకు ఆనందం అనిపిస్తుంది ఇది బాగుంది ఇట్లా అందరికి లైఫ్ లో వేయకుండా చిట్టండి బర్త్డే మన మీద చేస్తారు ఇక సో గైస్ ఇంకొకసారి అడుగుదాం ప్రాంకులు చేస్తావా ర్యాంకులు చేస్తారా ఏం అడుగుతున్నాడు చెయ్యన్న అస్సలు చెయ్య. సారీ సారీ అని తప్పు అని ఇట్లా చెంపలు ఆయన కొట్టుకోరు మస్తు చాలా చెప్పినా అన్న. ఇక ఇప్పుడు చెంపలు కొట్టుకోరి సారీ చెప్పినాడు. సరే నిన్నే. అగో జల్దీ చెంపలు కొట్టుకోరి నన్ను కొట్టు చెంపల్ చెంపలు కొట్టుకోరి ఈడ కెమెరా ముందు జల్దీ వచ్చి. జల్దీ జల్దీ కెమెరా ముందు జల్దీ జల్దీ కొట్టు చెంపలు కొట్టుకోరి చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికి సారీ తప్పు అయిపోయింది ఇంకోసారి నేను ఒక్కదానే నాన్న. లే ఇద్దరు చెప్పాలా ఇట్లనే ఖరాబ్ అయినా తప్పైపోయింది. మళ్ళా చెయ్యను. ఓయ్, మళ్ళా చెయ్యను. ఇక్కడ రా జల్దీ జల్దీ రా మోయేడుతుంది జల్దీ రా నువ్వు కవర్ తీసామానన్నా. సారీ గైస్ గట్టిగా సారీ గైస్ ఇంకోసారి హర్ష మీద ఎలాంటి రివెంజ్ లో ఏం చెయ్యను అంతే. ఉడ్ బయట లేరు చెప్పు చెప్పు సారీ గైస్ మళ్ళీ చెయ్యను. ఉడ్ బయట జల్దీ ఉడ్ బయట నేనున్నా అగో ఆడ సైట్ వాడు అగో ఆడ చూడు రైట్ నేనున్నారా నాకు దాక్తుందా జల్దీ నీరు జల్దీ 5 1 2 3 మళ్ళా తీయాలి 5 ఓయ్, ఓయ్, నా అయిపోయింది. జల్దీ ఇంకా 2 నిమిషాలు అయిపోతాయి సారీ హర్ష సారీ హర్ష. రైట్ సో ఇంకోసారి హర్ష ముఖం ఎంత ఎలుగుతుందంటే ఇంకొకసారి బాయ్స్ దగ్గరకు వచ్చిరంటే పెద్ద బాయ్ వస్తాడు మళ్ళీ మీ ఇష్టం దాని తర్వాత ఏమైతే మీకు అంతా కేక్ కట్ చేయమన్నప్పుడు 2 minutes టైం ఇస్తాడు మళ్ళీ జల్దీ 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 కట్టే హ్యాపీ బర్త్డే టెన్షన్ గుల్టా పెట్టుకో హ్యాపీ అదే ఖుషి హ్యాపీ బర్త్డే టు యూ అయ్యో పాపం పాపాయమ్మ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఖుషి దివ్య హ్యాపీ బర్త్డే టు యూ సో గైస్ ఇట్లాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ గైస్ రివెంజ్ ఆ సిగరెట్ది నాకు జాండీస్ ఉన్నాయి మీ అందరు తెలిసి మళ్ళీ తిట్టగల నాకు ఉట్టి యాక్టింగ్ కోసం చేసిన ఎందుకంటే వీళ్ళు రియల్ నమ్మాలని అండ్ చూసురుగా ఇంకోసారి వీళ్ళు రివెంజ్ చేయాలన్నా 10 సార్లు ఆలోచించాలా మీకు ఏదైతే కావాల్సిందే అది మీ గురించి వీళ్ళ దివ్య మీద ఎంతైతే కసి ఉందో చాలా మందికి ఆ కసి ఇప్పటికెళ్ళి తీరిపోయింది అండ్ దివ్యాని ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి ఎందుకంటే అయ్యో లే ఒక ఆడపిల్లని ఎందుకంటే గైస్ ఒక ఎంటర్టైన్మెంట్ గురించే ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ కావాలని వాళ్ళు రివెంజ్ అట్లా పర్సనల్గా తీసుకొని చేసుకుంటారు సో ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేయాలా ఎందుకంటే వీళ్ళందరూ ఉండేసరికి ఆ రివెంజ్లు ఆ వీడియోలు అట్లాంటివి వస్తున్నాయి సో రివెంజే దోస్తానానే ఫ్రెండ్షిపే బంధమే సో అట్లా అన్నమాట సో మీరు ఇట్లా కొట్లాడుకొని వీళ్ళు పాప మేము ఒక్కమే అయిపోతే వీళ్ళిద్దరితో ఏం వీడియో అవుతుంది ఎంటర్టైన్మెంట్ గారు మీ అందరికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇవన్నీ ఉండాలా నువ్వు తింటానే ఉన్నావు ఇదిగా ఇట్లుంది పరిస్థితి మీకు ఈడ అర్థం కావచ్చు ఈమె కనిపిస్తుంది వీళ్ళు కనిపించారనమాట సో అది నెక్స్ట్ బండి ఇంకా 3-4 రోజులు చూస్తా నేను బండి రాలే అనుకో వీళ్ళు నేను కుళ్ళే చెప్తున్నా గైజ్ ఆ రోజు మళ్ళీ మీరు ఓవర్ ఏం మాట్లాడద్దు బండి కనిపిస్తలేవన్నా వీలు చేసిరా మాడి చెప్తలేడా నాకైతే తెలుస్తలేదు స్కార్పియో బండి తీసుకున్నా స్కార్పియో బండి ఏడుంది అది జల్లి బయటికి వస్తేనే మంచిది నేను వీడియోలో చెప్తున్నా లేకపోతే ఏం చేయాలా అప్పుడు నేను చెప్పుడు కాదు చేసి చూపిస్తా ఆ బండికి ఏమైనా కావాలని నాకు తెలియాలా అప్పుడు మీ పని అవుతుంది ఇప్పుడే